ఎందరో త్యాగమూర్తుల త్యాగఫలం ఆంధ్ర రాష్ట్రం. నేడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు సుఖ సంతోషాలుగా ఉన్నారా? ప్రస్తుతం ప్రజల మధ్య ఉన్న కులాల కుంపట్లు ఎవరి కోసం? చంద్రయాన్ రాకెట్ యుగంలో కూడా వర్ణ విభేదాలు దేనికి సంకేతాలు? రాజకీయ పార్టీల నేతలు ఏం చెప్తున్నారు? నేటి కాలంలో ప్రపంచాన్ని శాసించే మన యువత మేధాశక్తి ఏం కోరుకుంటుంది? తెలుసుకోవాలంటే ఆంధ్ర యువగలం. ప్రజల మాటే మా నోట. నా పేరు వెంకట లక్ష్మణ రాజా, ఇంటి పేరు మానేపల్లి అండి. సన్ ఆఫ్ ఎంవీఆర్ ఆంజనేయులు. మాది ఫర్నిచర్ షాప్స్. యాక్చువల్గా నేను ఎంసీఏ చదువుకున్నాను, జాబులు చేశాను, వ్యాపారం చేశాను. మా విజయవాడలో సూర్యారావుపేట దాసవారి ఇది 29-28-63 అండి మా డోర్ నెంబరు. వార్డ్ నెంబర్ 24. అందులో ఉంటున్నామండి. గత 3.5 సంవత్సరాలుగా ఉంటున్నాం అక్కడే ఫస్ట్ ఫ్లోర్లో. మిగతా బిల్డింగ్లో గ్రౌండ్ ఫ్లోర్ ఒక మెస్కి ఇచ్చాము, ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ రెండుకి ఇచ్చాము. ఈ సమయంలో మా ఇంటి పక్కన ఆశపు సుధాకరు, ఆశపు ఈశ్వరు, ఆశపు వెంకట్రావు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సు, అలాగే వాళ్ళ ఫ్రెండ్ అయినా సరే ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఆయన కళ్యాణ్ అనే అతను, మా సందులోనే ఉండే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఆయన ఒక ఆయన ఉన్న పేరు గుర్తురాట్లేదు, అరుణ, అలా ఆవిడ పేరు అరుణ, ఉదయ్ గారు. జస్ట్ 2 బిల్డింగ్స్ పక్కనే ఉంటారండి. వీరు అందరూ చుట్టాలన్నమాట, ఒకే ఫ్యామిలీ సంబంధించిన. వీళ్ళందరూ కలిసి మమ్మల్ని అటాక్ చేస్తానండి. దేనికి అంటే ఒక 3.5 సంవత్సరాల క్రితం ఏమైంది, మా దగ్గరికి వచ్చాయండి ఆ లాయర్ అని అతను, ఆశపు ఈశ్వర్ వచ్చి, ఏమండి మీరు ఉండట్లేదు కదా, ఖాళీగా ఉంది కదా అంటే, కరోనా వల్ల ఖాళీ అయిందండి, 2 సంవత్సరాలు ఖాళీగా ఉంది, మేము వచ్చేస్తున్నాము అని చెప్పాం. లేదండి మీకు అక్కడ లేకపోతే మీరు ఫారెన్ వెళ్ళిపోతా అన్నారు, 1 కోటి రూపాయలకి ఇచ్చేయండి, ఇక్కడ 1.5 కోటి ఉంది అన్నాడు. మేము అమ్మదలుచుకోలేదని చెప్పాం. సరే మేము ఎంక్వైరీ చేసాం అసలు ఏంటి అసలు పరిస్థితి ఎలా ఉందంటే, ఇక్కడ 3.5 కోట్లు ఉంది మా స్థలం. 3.5 కోట్లు ఆ రోజు కరోనా టైంలో 3 నుంచి 3.5 కోట్లు జరుగుతుందండి ఈ సందులో. మీ బిల్డింగ్ 3.5 కోట్లు చేస్తుందండి అన్నారు. మేము అసలు అది వదిలేసాం, ఇంకా అబ్బాయిని మాట్లాడలేదు. మళ్ళీ మేము వచ్చిన తర్వాత మా ఇంట్లో మీ ఫస్ట్ ఫ్లోర్కి వచ్చిన తర్వాత బిల్డింగ్ మొత్తం అద్దెకి ఇచ్చాం. ఇదివరకు 75,000కి ఇచ్చాం మొత్తము. ఇప్పుడు మేము వచ్చిన తర్వాత 50,000కే ఇచ్చాం. కింద ఫ్లోరు పై ఫ్లోరు కలిపి మొత్తం కలిపి ఒక 55,000 వస్తాయండి రెంట్ మేము ఉండగా. అది కూడా పక్కన పెట్టేస్తే, ఈ పక్కన ఈ ఈశ్వర్ అనే అతను, సుధాకర్ అనే అతను, ఆ పోలీస్ అనే అతను మిగతా వాళ్ళతో రాజకీయ నాయకుల పేర్లు చెప్పుకుని, అంటే గత గవర్నమెంట్లో అంటే 3.5 సంవత్సరాల నుంచి ఏమవుతుంది, మేము మెస్సికి ఇచ్చాం కింద, వాళ్ళని భయపెట్టి వాళ్ళని ఖాళీ చేయించాడు. 6 నెలలు ఉన్నారండి. విపరీతమైన బిజినెస్ అలా జరిగింది. తరువాత వాళ్ళు భయపడి వెళ్ళిపోయారు, మా మీద కేసు పెట్టి వెళ్ళిపోయారు, నేనేదో వేధిస్తా అని చెప్పి 6 నెలల్లో. తర్వాత 2 సంవత్సరాలు ఖాళీ ఉందండి. ఏంటి అంటే ఒప్పందం వాడికి నాకు, నేను ఒక హాస్టల్ పెట్టకూడదు, ఎందుకంటే వాడు డాక్టర్ అన్నమాట, సుధాకర్ అనే అతను డాక్టర్ అని చెప్పుకుంటాడు. వాళ్ళ గ్రౌండ్ ఫ్లోర్లో అన్ఆథరైజ్డ్ హాస్పిటల్ అండి, వితౌట్ ఎనీ లైసెన్స్, బోర్డు కూడా ఉండదు. అన్ఆథరైజ్డ్గా బెడ్స్ హాస్పిటల్ ప్రొవైడ్ చేస్తున్నాడు, మెడిసిన్స్ కూడా ఇస్తారు. అతను కాంపౌండర్ యాక్చువల్గా నా చిన్నప్పుడు, మరి డాక్టర్ అని చెప్పుకుంటాడు సుధాకర్ అని అతను. ఫస్ట్ ఫ్లోర్లో వాళ్ళు ఉంటారు, సెకండ్ ఫ్లోర్లో ఏమో హాస్టల్ అనమాట, అన్ఆథరైజ్డ్ హాస్టల్, రిజిస్ట్రేషన్ లేదు. దానిపైన ఏమో ఓయో రూమ్ అండి. ఓయో రూమ్ తెలుసుగా మీకు, కరోనా టైంలో మొత్తం తీసుకొచ్చి మా బిల్డింగ్ ముందేసాడు, ఇంజక్షన్లు కానీ పరుపులు కానీ అన్నీ మా ముందేసాలండి. అది కూడా మేము వదిలేసాం, పట్టించుకోవాలి. మున్సిపాలిటీలో చెప్పి రిక్వెస్ట్ చేసి తీపించాం, డబ్బులు ఇచ్చి. మరి తరువాత మెస్ వాళ్ళకి ఇచ్చాం, గొడవైంది. తర్వాత ఒప్పందం ఏంటి, కాంప్రమైజ్ ఏంటి, ఈశ్వర్ అని లాయర్ చేసి కాంప్రమైజ్, మీరు హాస్టల్ పెట్టకూడదు. సరే మెస్కి ఇచ్చాం, సంవత్సరం తర్వాత కష్టపడి ఇస్తే కరెక్ట్గా 3 నెలలు ఉన్నారండి. వచ్చిన రోజు నుంచి అంట్లు సౌండ్ వస్తుంది, అంట్లు కొడుతుంటే వాళ్ళు కింద వాళ్ళు, లేదంటే సాంబార్ వాసన వస్తుంది, చికెన్ వాసన రావాలి, లేదు అసలు ఒక రోజు వచ్చి సుధాకర్ అతను వాళ్ళ ఒంటింట్లోకి వచ్చేసి, కిచెన్లో ఎవరు నాటేలోడు, మేము కూడా నాటేలోడు, వచ్చేసి గ్యాస్ బండి అయితే కింద పడేసారంటండి. ఎంత దారుణం చూడండి. వాళ్ళు ఆ వంట చేసే వాళ్ళు అడిగారంట, ఏంటిది అంటే, చచ్చిపోయారు, మాకేంటి, మాకు సాంబార్ వాసన రాకూడదు, చికెన్ రావాలంటాడంట. టవల్ కట్టుకుని వస్తాడు, టవల్ ఇప్పుడు చేస్తాడు, ఇలా చదువుతూ ఉంటాడు. ఇవన్నీ కాకుండా అంట్లు తోమితే అంట్లు సౌండ్ వస్తుంది అంటాడంట. కూరగాయలు అసలు ఇదంతా కాదు, కూరగాయలు కట్ చేస్తే అది కూడా సౌండ్ అంటాడు. ఎంత అన్యాయం చూడండి. సరే ఏదో గొడవ పెట్టుకుంటా ఉన్నాడు. నాకు విషయం తెలిసింది 3 నెలల తర్వాత. తెలిసి అడిగా, బాబు ఇలా చేస్తున్నావు, నువ్వు చెప్పిన ప్రకారమే మెస్ పెట్టించావు అంతే, హాస్టల్ కాదంటే అది కూడా పెట్టుకోవడానికి వీల్లేదు, నువ్వు మాకు ఇచ్చే అద్దెకి 20,000 అద్దెస్తావు, బిల్డింగ్ మొత్తం మాకు ఇచ్చే అన్నాడు. నాకు అసలు అర్థం కాలేదు, అసలు ఇదేం తమాషా రా బాబు అనుకుని నేను పోలీసు వాళ్ళని అప్రోచ్ అయ్యా. పోలీసు వారిని అప్రోచ్ అయితే వాళ్ళు ఒక కంప్లైంట్ ఇచ్చారు. సెప్టెంబర్ 23వ తారీఖున పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. వెళ్తే నా కంప్లైంట్ ఏంటి, సింపుల్, నా పక్కన వాళ్ళు నా బిల్డింగ్ని కబ్జా చేద్దామని చూస్తున్నారు, నన్ను వెళ్ళగొడుతున్నారు, మా అద్దెకునే వాళ్ళని వెళ్ళగొడుతున్నారు అని చిన్న కంప్లైంట్ ఇచ్చాను. రాసి ఇస్తే ఏఎస్ఐ గారు చాలా కష్టపడి సంతకం పెట్టి ఇచ్చారు, అక్నాలజ్మెంట్. కానీ ఏమైంది, కొంచెంసేపు అయిన తర్వాత మా ఇంటికి వచ్చి ఫస్ట్ ఫ్లోర్లో మేము ఉంటే, మా ఇంటికి ఏది ఏఎస్ఐ గారు పేరు గుర్తులేదండి, ఆ టైంలో ముసలాయన పెద్ద ఆయన ఏఎస్ఐ గారు ఒక 8 మంది బృందంతో వచ్చి మా ఇంటి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చి, వితౌట్ గర్ల్
అమ్మాయి లేదు, నోటీస్ లేదు, కంప్లైంట్ లెటర్ లేదు, ఏమీ లేదు, ఎఫ్ఐఆర్ కాపీ లేదు. పైకి వచ్చేసి నన్ను ఈడ్చుకుంటా, మా అబ్బాయి ముందు, మా అమ్మ ముందు, మా అమ్మాయి ముందు నన్ను ఈడ్చుకుంటా కొట్టుకుంటూ వెళ్ళాడండి. సీసీటీవీ రికార్డ్ అవుతుందని చెప్పినా సరే వినకుండా సీసీటీవీని తోసిపడేసి ఎరక్కొట్టేసి నన్ను ఈడ్చుకుంటూ కొట్టుకుంటూ వెళ్ళి కింద తీసుకెళ్ళి కింద కొట్టడం ఆపేశారండి. వీడియోలు తీస్తున్న చాలామంది. స్టేషన్కి ఎదిగి వెళ్ళిపోయారు, జీపులో ఎక్కించారు. అప్పటిదాకా కొట్టలా, జీపులో ఎక్కించిన తర్వాత మళ్ళీ స్టేషన్లో దింపి ఒక పావు గంటలా ఉంచి నన్ను కొట్టారండి. 12 మంది స్టేషన్లో ఎవరైతే ఉన్నారో ఆ రోజు ఎస్ఐ గారు తప్పించి, ఎస్ఐ గారి కింద ఎవరైతే ఉన్నారో మొత్తం ఏ టు జెడ్, ఈవెన్ రైటర్ కానీ కానిస్టేబుల్ 12 మంది కొట్టారు. నా బాగా గుర్తు, ప్రతి ఒక్కళ్ళ ఫేస్ గుర్తు. వాళ్ళ నేమ్ ప్లేట్స్ తీసేశారు, నేమ్ ప్లేట్స్ తీసి మరి వచ్చారు. ఇక్కడి నుంచి తల మీద నుంచి టో వరకు అండి, కాలు పాదం వరకు కొడతనే ఉన్నారు. ఏడ్చాను, అరిచాను, కాపాడండి, నీకు ఎంత కావాలని తెస్తాను, 10 లక్షలు ఇస్తాను, 20 లక్షలు ఇస్తాను ఆఫర్ చేశా. ఏమీ అనలేదండి. ఇవన్నీ నీకు అనవసరం, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు వెనకాల, ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు, మూసుకొని కూర్చున్నారు. అయినా మూసుకోలా. నాకు అప్పుడు కోపం వచ్చింది. ఆడెవడో ఉండడం ఏంటి నా బిల్డింగ్ కోసం, పక్కన లాయర్ గారు గొడవ అంటే కొట్టారండి, మధ్యాహ్నం దాకా కొట్టారు. నా కోసం ఎవరిని రావద్దని చెప్పి పంపించా మా ఇంట్లో, ఎవరికి ఫోన్ చేయొద్దు. సెప్టెంబర్ 23, 24 జరిగిందండి ఇది, కట్టు గుర్తులేదు. మధ్యాహ్నం దాకా కొట్టి మధ్యాహ్నం ఆపేసి, ఎప్పుడు ఆపేశారు, మా లాయర్ గారి నుంచి ఫోన్ వచ్చిందంట, అప్పుడు ఆపేశారు. ఆపేసి కూర్చోబెట్టారు. రాత్రి 10:30కో 12ంటికో వదిలేరండి నన్ను. నా ఫోన్ ఇవ్వాలి అప్పటిదాకా. నేను వెళ్ళనని చెప్పా, ఇటు నుంచి ఇటు కొట్టుకోండి, నేను వెళ్ళన్నా. అప్పుడు లాయర్ గారు వచ్చి, బాబు ఈ పోలీస్ స్టేషన్ జరగదు, ప్రైవేట్ కేసు వేద్దామని చెప్పి నన్ను తీసుకెళ్ళిపోయారు. బతిమాలి, నేను రానంటే రాను, రేపు కోర్టులో సబ్మిట్ చేయాలనంటే లేదు వాళ్ళు ఇవ్వట్లేదు. నా ఫోన్ ఇస్తే వెళ్ళిపోతాను, సింపుల్. నా ఫోన్ నాకు ఇచ్చేసారి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారండి, పేరు నాకు గుర్తులేదు. సెప్టెంబర్లో ఎవరుంటే ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆయనే. నా ఫోన్ నాకు ఇచ్చాడు, నేను వెళ్ళానండి. అయిపోయిందండి. పోలీసు వాళ్ళు కంటిన్యూస్గా వస్తున్నారు, వాళ్ళతో ఆశం సుధారాలతో కలిసి మా ఫ్లోర్ మళ్ళీ